బాగలేదు కదా? నీ ఫేస్ కలా బాగుంటుంది. నువ్వు నాకు వ్యతిరేకంగా డబుల్ గేమ్ ఆడిన వాడివి కదా. నీ మ్యాటర్ ఏంటి? నేను ఎప్పుడు నీకు లొంగిపోతానా అని ఎదురు చూశాను. నీకు నచ్చిన తీర్పు నువ్వు చెప్పావు, నా తీర్పు నేను చెప్పాను. నిన్ను ఊరికే వదిలిపెడతానా? నేను చెడ్డోని కాను, చాలా మంచోడిని. నమ్మిన వాడికి నమ్మక ద్రోహం చెయ్యను. ఏమంటారు? నేను నా కోసం చేస్తున్నానా? సేవ, ప్రజాసేవ. ఎందుకు వీళ్ళు దాన్ని అర్థం చేసుకోరు? మీకు నేను ఇచ్చిన ఉద్యోగం మహారాణి ఉద్యోగం. ఒక్కరికొక్కో దేశం. విదేశాల్లో ఉన్న వాళ్ళకేనమ్మా మీ విలువ తెలుస్తుంది. నువ్వెక్కడికి వెళ్తావు? ప్లీజ్ నన్ను వదిలేండి, నాకేమీ తెలీదు. ఓ ఏమీ తెలీదా? నేర్పించరా. నువ్వెక్కడికి వెళ్తావు బుజ్జి? లండన్, ప్యారిస్? నేను ఇంటికి వెళ్తానయ్యా. ఇంటికా? ఎందుకు? అవునయ్యా, నేను వెళ్ళకపోతే మా తమ్ముడు చచ్చిపోతాడు. బ్రదర్ సెంటిమెంట్. నువ్వింటికి వెళ్ళిపోతే ఈ అన్నయ్య చచ్చిపోతాడు బుజ్జి. నేను ఇంత చేస్తున్నది మీ మంచి కోసమే. నన్ను వదిలేశారు బాస్, నన్ను నమ్మి వదిలేశారు బాస్, నన్ను రిలీజ్ చేశారు బాస్. నన్ను పట్టించావు కదరా నీ అబ్బా. క్లియర్ ఆల్. Shoot him! రాజశేఖర్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసే చేస్తున్నావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్తావేంటి? ఈయనెవరో తెలుసా? ఈయన ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఇంటర్నేషనల్ లెవెల్లో. అందుకే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే అధికారం నీకుండొచ్చు, కానీ ఇలా సంఖ్యలు వేసి రోడ్డు మీద కుక్కలా ఈడ్చుకెళ్లే అధికారం నీకు లేదు. మానవ హక్కులు ఉల్లంఘించకూడదు.
ఆ చట్టం మనుషులకే. ఎవరిని మృగమంటున్నావు? ఆయన విసిరే బిస్కెట్లు తిని పడి ఉండాల్సిన కుక్కవి.